ఈ యొక్క పత్రికల్లో లేకపోతే న్యూస్ ఛానల్లో ఒక డిబేట్ రన్ కావాలనే ఒక ఉద్దేశంతో చేసిన కామెంట్స్ లాగా ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆయనకు అంత సీన్ లేదు. ఆయన చెప్పిన సొంత పార్టీ వాళ్ళు వినరు. ఇక్కడ తెలంగాణలో అధిష్టానం అసలుకే వినదు. అధిష్టానం వినే పరిస్థితులు అసలు లేనే లేదు. అసలు ఆయనకు అపాయింట్మెంటే ఇవ్వట్లేదు. ఏదో కొంచెం వేగంగా మాట్లాడేసి అంతేగాని ఆయనకు అంత సీన్ లేదనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే 60 సీట్లు గెలిపించుకుంటా అనేది మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అది అంత సీన్ లేదు అంటారు కాదు. కానీ నేనేం చెప్తున్నా అంటే తెలంగాణలో మహిళలందరూ, తెలంగాణలో కాదు దేశం మొత్తం మీద మహిళలందరూ కూడా బీజేపీ వైపు ఉంటారని చెప్పుకోవడానికి కొన్ని విషయాలు నేను చెప్తున్నా. మహిళా సాధికారికత ఏ విధంగా బీజేపీ ద్వారా సాధ్యమైందనే విషయం నేను చెప్పబోతున్నా. అది గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, దాని తర్వాత ఉచిత విద్యుత్ కావచ్చు, దాని తర్వాత శౌచాలయాలకు సంబంధించిన విషయం కావచ్చు, ఇంకా ఇట్లా అనేక పథకాలు, ముద్రా లోన్స్ మహిళలకి 50% మహిళలకి కేటాయించడం కావచ్చు, అదేవిధంగా స్వానిధి లోన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఇవి ఇప్పుడు ఇళ్లకు సంబంధించిన ఇవన్నీ కూడా మహిళా సాధికారికతకు ఉపయోగపడ్డ పథకాలు. ఇవన్నీ పథకాలన్నింటినీ కూడా 100% అమలు చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. శేషు సార్, మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఎన్నికల మూడ్ ఎట్లా ఉంది. ఒక ఎమోషన్తో దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలిసిన విషయం ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా. అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చి రేపొద్దున అనౌన్స్మెంట్ చేసి అభ్యర్థులు అనౌన్స్మెంట్ చేస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అఫ్కోర్స్ దేశం మొత్తం కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది అంటే ఎన్నికల్లాగా చూద్దాం, వ్యతిరేకతలాగానే చూద్దాం. ఏ పార్టీ అయినా ఖచ్చితంగా టికెట్లు కేటాయించాల్సిందే, ఆయా పార్టీలు మహిళలకు స్థానాలు కల్పించాల్సిందే. ఎవరు కల్పిస్తారనే సెకండరీ థింగ్ అయితే కనుక రేపొద్దున భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద వెపన్ కాబోతోందా? సో రానున్నటువంటి రోజుల్లో ఢిల్లీలో ఎట్లాగైతే మహిళా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారో ఆఫ్టర్ షీలా దీక్షిత్, సో అట్లాంటి ఒక సంచలన నిర్ణయాత్మక దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? శ్రీకాంత్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే మహిళలు ఎన్నికల్లో గెలుపు ఓటమిల్లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, చాలా కీలక భూమిక పోషిస్తున్నారు. ఎందుకంటున్నానంటే మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళల మద్దతుతోటే అధికారంలోకి వచ్చింది. హర్యానాలో మహిళల మద్దతుతోటే బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో అదే జరిగింది. మధ్యప్రదేశ్ లోనైతే లాడ్లీ బెహన్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే అక్కడ మధ్యప్రదేశ్ లో మళ్ళా రెండోసారి కంటిన్యూస్ గా భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భాన్ని, జార్ఖండ్ లో జేఎంఎం గెలుపులో కూడా మహిళల భాగస్వామ్యం, మహిళలకు ఇచ్చినటువంటి పథకాలే ముఖ్య పాత్ర పోషించినాయి. కర్ణాటకలో అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. ఈ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మహిళల ఓట్లు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రామిసెస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళా బిల్లు గనక అమల్లోకి వస్తే మహిళల పాత్ర మరింత పెరుగుతుంది, మహిళల భాగస్వామ్యం చట్టసభల్లో మరింత పెరుగుతుంది. కాబట్టి ఇవాళ పార్టీలన్నీ కూడా టువర్డ్స్ ఉమెన్ వైపుకి నిర్ణయాలు, పథకాలు తీసుకుంటున్నాయి, హామీలు ఇస్తున్నాయి. ఇప్పుడు లక్పతి దీది అనేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అట్లాగే తెలంగాణలో మీకు 1,000 మంది మహిళలను అదానీలు, అంబానీలను చేస్తామనేటువంటి ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి చెప్తా శ్రీకాంత్, చట్టం వచ్చింది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. కానీ నిజంగా మహిళల మీద ప్రేమ ఉందా లేదా అని చెప్పడానికి ఇప్పుడున్నటువంటి చట్టసభలు ఉదాహరణ తీసుకోండి శ్రీకాంత్. ఇప్పుడు లోక్సభలో 179 మంది మహిళలు ఉండాలి లెక్క ప్రకారం, 33% రిజర్వేషన్. అంటే ఎంతమంది ఉన్నారు? 74 మంది ఉన్నారు. అంటే అక్కడ ప్రాతినిధ్యం దక్కలేదు. తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కూడా 119 శాసనసభ స్థానాల్లో 33 రిజర్వేషన్, అంటే 40 మంది ఉండాలా, కానీ ఉన్నది 9 మంది. అంటే నిజమైనటువంటి ప్రేమ మహిళల పైన ఉందా లేదా అనేది ఈ స్టాటిస్టిక్స్ ఉదాహరణ. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే 2013లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కాదు, మహిళలకి 50% రిజర్వేషన్ అని. అంటే ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచులు ఒక విప్లవం వచ్చినట్టు వచ్చింది. కానీ ఏం జరిగింది? ప్రతి మహిళ వెనకాల భర్త నిలబడి ఉన్నాడు, భార్య బదులు భర్త అటెండ్ అవుతున్నటువంటి సందర్భాలు చూసాము. ఇదంతా ఒక ఫార్స్ గా మార్చి పడేసినటువంటి సందర్భం చూసాం. బట్ అట్లా జరగకుండా భవిష్యత్తులో మహిళా సాధికారత రావాలా శ్రీకాంత్? నేను అనేది మహిళా స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి, మహిళా సాధికారత రావాలి. దానికి ఈ పార్టీలు కట్టుబడి ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేయాలి. కానీ బట్ ఇట్లా ఈ విమర్శలు లేకపోతే హామీలతోటో మనం అనుకునేటటువంటి లక్ష్యాలు సాధించాం అనేటటువంటి విషయాన్ని
మనం గమనించాల్సి ఉంది. ఇంకొక మంచి మాట చెప్తాను శ్రీకాంత్. Yes. 2014 ఎన్నికల్లో అంటే కాల్వ సుజాత గారికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. 2009లో 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నేను ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తిని. 2014లో శాసనసభ లోక్సభ జమిలీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన టీవీ ఛానల్ వరంగల్లో ఒక చర్చ పెడితే ఆ చర్చలో నేను పాల్గొని ఒక సీనియర్ నాయకుడు, వరంగల్లో ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఒక ప్రశ్న అడిగాను. వారసత్వ రాజకీయాలపై నీ అభిప్రాయం ఏంటంటే నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, వారసత్వ రాజకీయాలు మంచిది కాదు, వారసత్వ రాజకీయాలు రాకూడదన్నారు. కానీ అదే వ్యక్తి వాళ్ళ ఎంపీని గెలిపించుకున్నారు. అదే వ్యక్తి వాళ్ళ తన బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంపీగా గెలిపించుకున్నారు. ఎక్కడికి పోతున్నామండి మనం? అది ఈ మాటలు చెప్పుకోవటం కాదండి. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. రేపు సుజాత గారికి ఇస్తుందనే నమ్మకం నాకైతే లేదు, రాజుకు లేదు, శంకరరావు రవికుమార్ కూడా లేదు. సుజాత గారికి ఉంటే సంతోషం.